హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా బండి. ఈరోజైతే ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ పకోడీకి వచ్చేసి 10 ఉల్లిపాయలండి. తొక్క తీసి పెట్టుకోవాలి ఉల్లిపాయలని. 10 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, 2 కట్టలు పుదీనా, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గుప్పెడు కరివేపాకు, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కేజీన్నర ఉల్లిపాయలండి. 10 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇట్లా సన్నగా చీలికల్లో అయితే కట్ చేసుకోవాలి మనం చాకు పెట్టి. 2 కట్టల పుదీనాని శుభ్రంగా కడుక్కుని ఇట్లాగా చాకుతో కట్ చేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, వాటిని కూడా శుభ్రంగా కడిగి చాకు పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక బేస్ని తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వీటన్నింటినీ వేసుకుని ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎక్కువగా నీరు ఊరుతుంది కాబట్టి పిండిలు వేసినప్పుడు మనకి నీళ్ళు పోయిన అవసరం లేదు. ఇట్లా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి చూసుకుని. కాగిన నూనె గరిటెడు వేసుకోవాలి. తర్వాత 3/4 కేజీ శనగపిండి, 1/2 కేజీ బియ్యం పిండిని వేసుకుని ఈ ఉల్లిపాయలు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకున్న తర్వాత ఎట్లా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె పోసి నూనె బాగా హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ముందు పక్కన కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న 10 నిమిషాలకి అట్ల పుల్లెట్టి తిప్పాక తర్వాత జొన్న పెట్టి అయితే పెట్టుకోవాలి ఈ పకోడీని. మీకు ఏమైనా స్వీటు హాటు చూపించాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే స్వీటు హాటు చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, జొన్న పెట్టి ఎట్లా తిప్పుకోవాలి. ఈ కలర్ రావాలండి పకోడీ. ఈ కలర్ వచ్చాక జొన్నతో తీసేసుకుని ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి, మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.